మన ఫోన్ నెంబర్ అడ్రస్ ఎవరికైనా తెలిస్తే ప్రమాదం ఉండదనుకుంటున్నారా? పోనీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ తెలిస్తే కొంప ములుగుతుంది కదా. అదే మరి మన డేటా అంతా కూడా సేఫ్, ఎవరు కాజేయలేరు అని మనం అనుకుంటుంటాం. కానీ అలాంటి సెన్సిటివ్ డేటా అంతా అంగట్లో దొరికితే ఇలాంటి సంఘటన ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మన డేటా పూర్తిగా సేఫ్ అనుకోవడం ఓ భ్రమ. అది ఎన్ని రకాలుగా అయినా లీక్ కావచ్చు. డేటా సేఫ్టీ అనేది ఇదిగో ఈ పేపర్ పై ఉన్నంతే, కాదని ప్రూవ్ చేయడం కష్టం. పేపర్ ప్లేట్లలో క్రెడిట్ కార్డు పేమెంట్ వగైరా డీటెయిల్స్ కనిపిస్తూ ఉండడంతో ఓ వ్యక్తి వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో అసలు మన వివరాలు ఎక్కడిచ్చినా అవి లీక్ కాకుండా సురక్షితంగా ఉంటాయా లేదా అనే చర్చ ప్రారంభమైంది. ఏ సంస్థ డేటా లీక్ అయినా ఆ సంస్థ వెంటనే రంగంలోకి దిగిపోయి, అబ్బే మీ డేటా పూర్తిగా రక్షితంగా ఉంది, అసలు మేం కూడా మీ డేటా లీక్ చేయలేం తెలుసా అంటూ బిల్డప్ ఇస్తారు. వీళ్ల ప్రకటనలు నమ్మేవాళ్లు నమ్ముతారు. కానీ నిజంగా మన దేశంలో ఏ డేటా చోరీ అయినా కాకపోయినా ఫోన్ నెంబర్లు, అడ్రస్లతో సహా అనేక సంస్థలు సంపాదిస్తూ ఉంటాయి. లేకపోతే మనం ఎక్కడైనా లోన్ తీసుకున్న మరుక్షణం ఇతర కంపెనీల నుంచి ఫోన్లు ఎందుకు వస్తూ ఉంటాయి? అలానే ఏదైనా ఫైనాన్షియల్ ఎంక్వైరీ చేసినా, ట్రాన్సాక్షన్స్ చేసినా వెంటనే మీకు సేల్స్ ఎస్ఎంఎస్లు ఎందుకు వస్తాయి? కళ్ల ముందు కనిపించే ఈ డాక్యుమెంట్లను పేపర్ ప్లేట్లకు వాడారు అంటే ఈ డాక్యుమెంట్లు తీసుకున్న సంస్థ తమ కస్టమర్లపై ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం కావడం లేదా? డాక్యుమెంట్లు అవసరమని ఏ పనికైనా ముందుగా మనం ఏది అడిగితే అది ఇచ్చేస్తూ ఉంటాం. లేకపోతే పని జరగదు అనుకుంటారు. అసలు ఇన్సూరెన్స్ కంపెనీలు, లోన్ ఏజెన్సీలు ఈ డేటా పరస్పరం పంచుకోవడమో లేదంటే అమ్మడమో చేయకపోతే మన ఫోన్ నెంబర్లు వాళ్ళకి ఎలా అందుతున్నాయన్న ఆలోచన ఎవరికైనా ఎప్పుడైనా వచ్చిందా? రాకుండా ఎలా ఉంటుంది? వచ్చిన ప్రతి కమర్షియల్ ఫోన్ నెంబర్ని బ్లాక్ చేయలేం. కానీ మన డేటాని మనమే కాపాడుకోవాలి. లేదంటే నేరగాళ్ల బారిన పడనంత వరకే మన లక్ మిగిలి ఉంటుంది. ఆ తర్వాత డబ్బు పోవచ్చు, మన అకౌంట్లను వాడి నేరాలకు పాల్పడవచ్చు. తస్మాత్ జాగ్రత్త.